హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 1 ఎకరం. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, సుంగవరపుకోట మండలం, దోర్పర్తి గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్టభూమిగా ఉండి అన్ని మెట్ట పంటలకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు అరటి మరియు కొబ్బరి ఉంది. ఈ ల్యాండ్కు పంట నీరు వచ్చే వీలు ఉండటం వలన ఈ యొక్క పంట దిగుబడి అధికంగా వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. అయితే ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఎలాంటి రోడ్ సదుపాయం అయితే లేదు. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం లాభార్జనగా ఉన్నప్పటికీ ఈ రైతు యొక్క ఆర్థిక అవసరతను బట్టి ఈ ల్యాండ్ను చాలా తక్కువ ధరకు అమ్మడం కొరకు మన ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మీకు సంబంధించిన ల్యాండ్ కానీ లేదా మీ ఫ్రెండ్స్కి సంబంధించిన ల్యాండ్ కానీ అత్యవసర ఆర్థిక అవకాశాలను బట్టి మీ ల్యాండ్ తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత తహసీల్దార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1BRR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్తో పాటు ఈ ల్యాండ్ యొక్క రైతుల పేర్లు కూడా నమోదు చేయబడి ఉన్నవి. తహసీల్దార్ ఆఫీస్ వారి నుండి పట్టాదార్ పాస్ పుస్తకములు మరియు ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ పుస్తకములు ఈ ల్యాండ్ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ మొత్తం 1 ఎకరం ల్యాండ్ను ఇదివరలోనే సర్వే చేయించి హద్దులు నిర్ణయించబడి ఉన్నది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ పక్కా టైటిల్ కలిగినటువంటి 100% టైటిల్ కలిగిన క్లియర్ ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఇది గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు. ఈ ల్యాండ్పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేకుండా క్లియర్గా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచడం అనేది ఈసీ నందు ఏ విధమైన మోర్గేజెస్ కానీ లేదా అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, పట్టాదార్ పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ పుస్తకంలో ఇవి రెండు కూడాను ఈ ల్యాండ్ కలిగిన రైతు ఒరిజినల్స్ కలిగి ఉన్నారు. అదేవిధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వరకు అన్నీ కూడా రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రైతు వద్ద ఉన్నవి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 3 లక్షలుగా చెప్తున్నారు. అయితే కార్డు వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 3,50,000గా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగోలువారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.